అస్మద్గురుభ్యో నమః. మన ఛానల్ ద్వారా సందేహాలు పరిష్కారాలు చెప్తూ ఒక్క ప్రార్థన చేస్తున్నా. ఇది మీరు వింటున్నవాళ్ళు కానీ వింటున్న వాళ్ళు ఇలా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కానీ ఉంటే దయచేసి ఒక్కటి గమనించండి. మీరు సమాధానం చెప్పేటప్పుడు కానీ సందేహం తీర్చేటప్పుడు కానీ దీనికి సంబంధించిన చిత్ర విచిత్రమైన గాథలు పురాణాల్లో కనిపిస్తాయి. వాటిని మనస్సులో పెట్టుకుని చెప్పండి. అప్పుడు తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది, సందేహం తీరిపోతుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్పబోతున్నా ఒకటి. ఏమిటది? కలలో పాములు కనిపిస్తే దేనికి సంకేతము ఏమిటి? అది మంచి అనాలా చెడు అనాలా ఏమిటి? మీరు భారతం చదివి ఉంటారు. భారతంలో ఉంది ఇది అలాంటి ఒకటి. అలాగే ఇంకోటి ఉంది, అదేమిటో తెలుసిన? జైమిని భారతం అని చెప్పింది. దాంట్లో ఒక రాజుగారు ఎక్కడికో వేటకెళ్ళాడు. వేటకెళ్ళి వచ్చాడు. కళ లోపల శ్వేతనాగు కనిపించిందట. బుస్ బుస్ కొడుతూ ఇలా తిరుగుతూ పోతుంటే పాపం. తెల్లారిన తర్వాత రాజుగారు మంత్రిని అడిగాడు. ఆయన అన్నాడు, ఏమోనండి అన్నాడు. అప్పుడు గురువు గారిని పిలిచాడు. ఏ ప్రాంతంలో కనిపించిందయ్యా అన్నాడు. చెప్పాడు. ఆ ప్రాంతంలో భవంతుడు కట్టవద్దు, నువ్వు ఒక దేవాలయం నిర్మించు. నిర్మిస్తుండగా నీ రాజ్యానికి పెంచే ఖజానా ఒక 5 తరాలకి సరిపడ ధనం అక్కడ ఉంటుందిరా బాబు. దీనికి శ్వేత అంటే చూడండి, ఓ సాధారణమైన కథ లోపల కూడా శకున శాస్త్రాన్ని ఎంత అందంగా చెప్పారండి. అది పాములు కల్లో కనిపిస్తుంటే అర్థం. అది ఇలాంటిది రామాయణంలో కూడా ఉంది. రావణాసుడు ఆవిడెవరు మహాతల్లి ఉంది, త్రిజటా స్వప్నం అని చెప్పి దాంట్లో ఉంటుంది. వాళ్ళందరూ కూడాను గాడిదల మీద దున్నపోతుల మీద పోతుడిగా కలొచ్చింది. నాకు బోధలు పడిపోయి ఇవన్నీ ఏమిటి? చెడు కళలు, ప్రమాదం రాబోతుందని అక్కడ చెప్తూ నాగముల ప్రస్తావన చెప్పింది ఆవిడ. ఇంతకీ విషయానికి వస్తే కళలో నాగములు కనిపిస్తే ఖచ్చితంగా ప్రమాదం అనేది లేదు. నాగము కనిపించింది. కాలనాగు అంటే నల్లటి పాము బుసలు కొడుతూ నిప్పులుగా ఉన్నట్టయితే మనం ఎవళ్ళకో ఏదో ద్రోహం చేశాము, వాళ్ళు మన మీద ప్రమాదం తెచ్చిపెట్టబోతున్నారు త్వరలో అని గుర్తు. అలా కాకుండా 2 పాములు పెనవేసుకున్నాయి. పెనవేసుకుని ఆనందపడుతున్నాయి. అంటే నాయన, ఈ వచ్చే 60 రోజుల లోపల నువ్వు దయచేసి నాగదేవతకి ఆరాధన చేసుకో, నీ సంతానం నిలబడుతుంది, భార్యాభర్తల మధ్య అనుబంధం నిలబడుతుంది. ఇది అక్కడ సంకేతం. కానీ ఇంకో చోట పాము వస్తుంది, వెడుతూ ఉండి ఉన్నట్టుండి బుసకొట్టి వెనక్కి పారిపోయింది అనుకోండి. అంటే అర్థం ఏమిటి? నాయన, నువ్వు తెల్లారిన తర్వాత ఏదో పని చెయ్యబోతున్నావు, దానివల్ల లాభం వస్తుంది అనుకుంటున్నావు. ఆ పని చేయడం ప్రారంభిస్తే ఎవరిలో ఒకరిని ఇబ్బంది పెడుతున్నావు గుర్తుపెట్టుకో. అందుకని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నీవు వ్యవస్థని సక్రమంగా పెట్టుకుంటే నీకు క్షేమము, లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. ఇలాగా ఒక్క సర్పము కనిపించడంలో జంటగానా విడిగానా కలిసి ఉండా 5 తలకాయల ప్రతి దానికి కూడా మనకి రామాయణ భారత భాగవతాలు స్కాంద పద్మపురాణంలో శుభ్రంగా చెప్పారు. పాములో ఉన్న గొప్పతనం ఇంకోటి చెప్తే పెద్దలు కూడా ఆశ్చర్యపోతారు. పాముకి కళ్ళు చెవులు ఒకటే, తేడా లేదు కదా. శంకరాచార్యులు గారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ఏమిటండి? జీవుడికి భగవంతుడికి తేడా లేదు. అది పామును చూసి నేర్చుకోవాలి. రెండోది, పాము నాల్క ఒకటే ఉంటుంది, 2గా చీలి ఉంటుంది. ఇది మధ్వ సాంప్రదాయం. దాని అర్థం ఏంటో తెలుసా అండి? జీవుడు పరమాత్మ వేరు వేరు ఉంటారు పక్క పక్కనే. అది మధ్వ సాంప్రదాయంలో చెప్పింది. అది ఇక విశిష్టాద్వైత సాంప్రదాయం ఉంది. ఈ పాము కొన్నాళ్ళు కాగానే శరీరంలో ఉన్న భాగం వదిలిపెట్టేస్తుంది. దాన్ని ఏమంటారు? పొలుసు అంటాం కదా మనం. ఆ పాము కుబుసం అంటాం. ఒకప్పుడు ఈ కుబుసము ఈ పాముకి ఒంటి మీద ఉన్నది. అదే మనకి వైష్ణవ సాంప్రదాయంలో జీవుడున్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఒకప్పుడు జీవుడు పరమాత్మతోటే కలిసి ఉన్నాడు, కానీ ఇక్కడ ఉన్నాడు వీడు. ఇది అంటే
భారతీయ సాంప్రదాయ మూలమైనటువంటి 3 సాంప్రదాయాలకి పేర్లు తర్వాత మారాయి. దాని మూలకమాట ఆయన. మరి ఆదిశేషుడు ఎవరండి? తెలుసు కదా మీకు. పామెవరోను మహానుభావుడు ఎంతమందికి సేవ చేశాడండి. ఆదిశేషుడుగా ఉండి విష్ణువుకి 7 సేవలు చేశాడు. పరమశివునికి కంఠాభరణం అయ్యాడు, ఆభరణాల కింద మారాడు. అలాగే కాలనాగములకు సంబంధించిన గ్రంథాలు ఉన్నాయండి, అద్భుతమైన స్తోత్రాల్లోనూ. అది విశేషము. అంతేకాదు చిన్న పిల్లలకి 6 నెలలు వచ్చేదాకా చేతికి ఇది కడుతుంటారు వాళ్ళు, నాగబంధం లాంటిది. లేకపోతే నడువుకి కట్టేటప్పుడు, ఇది మొలతాడు కట్టేప్పుడు అది ఉండేలాగా. అంటే ఏమిటనమాట, నాగదేవత అన్ని రకాలైన దోషములని తొలగిస్తుంది. అందుకనే పిల్లలకి పెళ్లిళ్ళు కావటం లేదన్నా, సంతానం కావటం లేదన్నా, భార్యాభర్తలు కుటుంబం చూస్తున్నారు తొలగించాలన్నా, మనం మిగిలిన అన్ని సాంప్రదాయాలు ఉంటాయి. దీంట్లో ప్రత్యేకం చేస్తారు, ఓం నమో భగవతే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ. ఈ మంత్రం చదువుతారండి. ఇంకోటి తెలుసునా, అంటే పాములు గంజలు విషయం చెప్తున్నాను. పాము పుట్టలో ప్రవేశించే ముందు ఏం చేస్తారు సార్, అక్కడ దాకా చెర పాక్కుంటూ వెళ్ళి ఒక్కసారి పడగ ఎత్తి పడగ ముడుచుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అదే మళ్ళీ పాము బయటికి రావాలనుకోండి, బయటికి స్ట్రైట్ వచ్చేది, బయటకు వస్తూ తలకాయ పొట్లని బయట పెట్టి పడగ విప్పి ఇలా 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 తిరిగి బయటకు వస్తుంది. అంటే మనకి ప్రవర్తన నేర్పుతున్నాడు నాగేంద్రుడు. నీవు అడుగు పెట్టే ముందు ఆలోచించుకుని లోపలికి పెట్టు, బయటికి వెళ్లే ముందు ఆలోచించుకుని వెళ్ళు, క్షేమాన్ని కలిగించు. ఇంకా ఒక్కటే మాటతో నాగేంద్రుడి గొప్పతనం చెప్తాను. మనకి జంతువుల లోపల 2 ఉన్నాయి. ఒకదానితోటొకటి స్పర్శ మాత్రం చేతనే సంతానాన్ని కనేది. ఎవరో తెలుసునా, క్రౌంచ పక్షి ఒకటి, నాగదేవత ఒకటి. మనం అనుకున్నట్టుగా నాగములకి సంతానం కలగాలంటే ఏదో సరం కాదు. ఆ నాగములు 2 ఓసారి కలుస్తాయి, ఓసారి విడిపోతాయి సంతానం. అలాగే మగనములు నాట్యం చేస్తుంటే ఆడనములు వచ్చి ఆ నాట్యం చేసిన నెమలి కంటే నీటి చుక్క కారుతుంది. ఆ నీటి చుక్క తాగుతుంది, దానికి గర్భం వస్తుంది. ఎన్ని చమత్కారాలండి. చదవాలి, ఇవి చదవరు. కానీ అమెరికాలోనే ఎవడో చెప్తే గుండెలు బాగా ఉండండి అని పెడుతుంటాడు ఒక్కొక్కడు. ఇది ఇప్పటికీ ఆఫ్రికాలో చెప్తారు, నెమళ్ళ ప్రాంతాన్ని కాపలా కాస్తారు వాడు జాగ్రత్తగా. ఇలాంటివి ఉన్నాయి కనుక అది. అలాంటివి మనకి నాగదేవతల ద్వారా. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి, నాగదేవత అనుగ్రహపూర్వకంగా కనిపిస్తే నీకు క్షేమం జరుగుతోంది. నాగదేవతలో విచిత్రమైన ప్రవర్తన కలిగిందనుకోండి, అప్పుడు కూడా. ఇంకొక మాటతో జ్ఞాపకం చేస్తా, ఇప్పటికీ పల్లెటూళ్ళు అలవాటు, కొత్తగా ఊరు కట్టాలనుకోండి, అప్పుడు వాళ్ళు పాములు వాళ్ళని పిలిచి పామును వదిలిపెడతారు. ఆ పాము చకచకచక పరిగెడుతూ వెళ్ళి పాక్కుంటూ వెళ్ళి చటుక్కుని పడగ విప్పి వెనక్కి వచ్చేసింది అనుకోండి, అక్కడ శ్మశాన ప్రాంతం ఉండాలి. ఇంకో చోట పాము వెళ్ళిపోయి ఇలా బుసలు కొట్టి అటు ఇటు చూసి ఇలా ఇలా అనుకుంటూ కూర్చున్నారు అనుకోండి, అక్కడ పంట పొలాలు వెయ్యవచ్చును. ఇంకో చోటికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి నేల మీద పడి అనుకోండి, అక్కడ విద్యాలయం కడితే ప్రయోజనం ఉంటుంది. ఇది 1965 వరకు కూడా గోదావరి జిల్లాల్లో, విజయనగరం, ఒరిస్సా ప్రాంతాల్లో అందరూ కూడా ఉపయోగించుకునేది. అది పాము స్పర్శ వల్ల ఇంత విశేషాలు ఉంటాయి. ఇన్ని చెప్పడానికి నాగదేవత కల్లోకి వస్తున్నారు. అంచేత భయపడిపోకుండా అందరూ కూడాను, ఒకరిని భయం ఉందనుకోండి, మర్నాడు హాయిగా సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకుని రండి, క్షేమం కలుగుతుంది. స్వస్తి.